For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. సో చాలామంది యూత్ అండ్ టీనేజర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండ్ స్కిన్ ఇష్యూస్ లైక్ యాక్నీ, మెలస్మా అండ్ స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారు. మరి వాటన్నిటికీ సొల్యూషన్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న గారు, ఎంఎస్సీ ఇన్ కాస్మెటాలజీ, ట్రైకాలజీ అండ్ లేజర్స్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా వరకు యాక్నీ అనేది టీనేజర్స్లో చూస్తుంటాం. బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని కూడా అంటారు. మరి టీనేజ్ దాటి వెళ్ళాక కూడా చాలామందికి యాక్నీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరి దాన్ని రెడ్యూస్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? జనరలీ యాక్నే అనేది మనకు ఆయిల్ ప్రొడక్షన్ జరగడం వల్ల ఫేస్ మీద ఆ ఆయిల్ క్లెన్స్ అవ్వకపోక ఇంకా దాని మీద బ్యాక్టీరియా కూర్చొని ఒక యాక్నే ఫామ్ అవుతుంది. సో ఒక ప్యూబర్టీ ఏజ్లో అది అబ్నార్మల్ ఆయిల్స్ రిలీజ్ అవ్వడం వల్ల అది మనకు వస్తాయి జనరలీ, ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ వల్ల. కానీ ఒక స్టేజ్ దాటాక, అంటే మీరు ఇప్పుడు ఒక ప్యూబర్టీ టీనేజ్ దాటాక కూడా వస్తున్నాయనంటే దేర్ మస్ట్ బి స్ట్రెస్ అయినా ఏదైనా రీజన్ అవ్వచ్చు. సో ఫస్ట్ ప్రికాషనరీ లెవెల్స్లో ఏంటంటే మనకు స్ట్రెస్, నిద్ర ఎలా ఉంది, ఇవన్నిటి మీద మనం ఫోకస్ చేసుకోవాలండి. ఒకవేళ నిద్ర సరిపోవట్లేదని అంటే దే హ్యావ్ టు మెయింటైన్ అట్లా 6 to 8 hours అన్నా పడుకుంటున్నారా లేదా. ఇంకొకటి ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, దాని తగ్గ ఫేస్ వాషెస్ వాడాలి. ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ 2% మినిమం సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్గా వాడుకుంటే వాళ్ళకి ఆయిల్ అనేది తగ్గి పింపుల్స్ రావడం తగ్గుతుంది. ఒకవేళ వాళ్ళ ఫుడ్లో ఏదైనా చేంజెస్, అంటే బాగా జంక్ ఫుడ్ తింటున్నారు, ఆయిలీ ఫుడ్ తింటున్నారు, ఇలాంటివి ఉన్నాయి, ఇంకా మసాలా ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారంటే వీటన్నిటి మీద కూడా మనం ఫోకస్ చేసుకోవాలి. అవన్నిటిని తగ్గించడం చేస్తే తొందరగా యాక్నే అనేది కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ ఎంత తక్కువ వచ్చింది అని అంటే అంత యాక్నే తగ్గుతుంది. ఆయిల్ ప్రొడక్షన్ మనకు ఓన్లీ స్కిన్కి మంచి లుక్ మెయింటెనెన్స్ కోసం వరకే ప్రొడక్షన్ అవుతే సరిపోతుంది. ఇట్ షుడ్ నాట్ బి ఎక్సెస్ ప్రొడ్యూస్ అయిందంటే యాక్నే ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి యాక్నీకి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ అయితే దొరుకుతుంది? మా దగ్గర అయితే మేము ఫస్ట్ యాక్నే ఎలా వచ్చింది అనేది దాని మీద ఒక హిస్టరీ తీసుకుంటామండి. అంటే వాళ్ళకి యాక్నే ఎప్పటి నుంచి వస్తోంది, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వచ్చిందా, అబ్నార్మల్ టైంలో వచ్చిందా, దేనివల్ల వచ్చింది, వాళ్ళ నిద్ర ఎలా పోతున్నారు, వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తూ ముందుకు తీసుకెళ్తామండి. సో దాన్ని బట్టి ఒకసారి ఓన్లీ ప్రిస్క్రిప్షన్, అంటే ఒక ఫేస్ వాష్, ఒక ఆయింట్మెంట్, చిన్న ఫేస్ క్రీమ్తోనే అయిపోతుందండి, వాళ్ళకి బాగుంటుంది. లేదు అని అంటే ఫర్దర్గా హై ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్స్, కెమికల్ పీల్ ట్రీట్మెంట్స్, లేజర్ ట్రీట్మెంట్స్, ఇలాంటివన్నీ చేస్తూ వాళ్ళ కండిషన్ని గమనిస్తూ వాళ్ళ స్కిన్ రికవరీ ఎలా జరుగుతుంది దాన్ని బట్టి వి గో అహెడ్ అండి. ఇప్పుడు ఒకవేళ కొందరికి చాలా కొంచెమే యాక్నే ఉంది అంటే వాళ్ళకి చాలా ఫాస్ట్ రికవరీ అవుతుంది. అంటే మినిమం 2 to 3 weeksలో వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్. లేదు వాళ్ళకి సివియర్ యాక్నే ఉందంటే కనీసం 2 నెలలు పడుతుందండి వాళ్ళకి రీకవర్ అవ్వడానికి. ఆఫ్టర్ దాట్ మళ్ళీ పోస్ట్ ట్రీట్మెంట్లో వాళ్ళకి ఏమైనా మచ్చలు, మరకలు ఉన్నాయి అంటే కూడా వాటికి కూడా వి ట్రీట్ అండి. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదో చెప్పారు. మరి యాక్నీ రెడ్యూస్ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎక్కువగా మల్టీవిటమిన్ ఫుడ్ అండి. అందరూ చెప్పేదే, ఒక మదర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఎవరైనా చెప్పేది అదే. బట్ ఇప్పటి ఫాస్ట్ జనరేషన్స్లో ఆ ఫుడ్ తినడం అనేది ఏదో ఎనర్జీ కోసం తినడం తప్ప వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద న్యూట్రియం కంటెంట్. ఇప్పుడు మనం న్యూట్రియం కంటెంట్ మీద ఫోకస్ చేసి ఒక ఫ్రూట్ జ్యూస్ తాగాలి, ఒక ఫ్రూట్ తినాలి అనే కాన్సన్ట్రేషన్ మీద పెంచుకుంటే డెఫినెట్లీ మళ్ళీ మనం మన పాత రోజుల్లోకి వెళ్ళి న్యూట్రియం కంటెంట్ ఎక్కువ తింటున్నామని అంటే అన్నీ మెల్లమెల్లగా సెటిల్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. రిపేర్ సిస్టమ్ బూస్ట్ అవ్వాలి, రిపేర్ బూస్ట్ అయ్యాక న్యూట్రియంట్ వాల్యూ పెరగాలి, న్యూట్రియంట్ వాల్యూ పెరిగాక పోరాడే శక్తి పెరగాలి. సో ఒక పద్ధతిలో వెళ్ళామంటే ఆ పోరాడే శక్తి పెరిగాక డెఫినెట్లీ వీళ్ళకి యాక్నే కంట్రోల్ అవ్వడం మాత్రం షూర్. మేడం అసలు యాక్నీ ఎలా వస్తుంది మేడం? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ యాక్నీ రావడం అనేది చూసుకుంటే కొందరికి జెనెటిక్గా ఉంటుంది, కొందరికి ఉండదు. కానీ ఒక టీనేజ్ వచ్చాక 90% చాలామంది ఫేస్ అవుతారండి యాక్నే ప్రాబ్లం. బికాజ్ మనకు ఆయిల్ ప్రొడక్షన్ ఎప్పుడైతే స్కిన్ మీద వస్తుందో ఆ ఆయిల్ ప్రొడక్షన్ ఆ టైంలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీ తట్టుకోకుండా దాన్ని ఆయిల్ సెక్రీషన్స్ చేసుకొని దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. కానీ ఈ పర్టికులర్ ఆయిల్స్ ఒకవేళ బ్యాక్టీరియా అటాక్ జరిగింది అని అంటే అది యాక్నే కిందికి మారుతుంది. ఆ యాక్నే కిందికి మారినప్పుడు విపరీతంగా ఇన్ఫెక్షన్ అవ్వడమో, లేకపోతే పెయిన్ రావడమో, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం పిల్లల్లో. సో ఒకసారి ఈ చేంజెస్ అయిపోయాక ఒక మెయింటెనెన్స్ ఫేజ్, అంటే ఒకవేళ చిన్నప్పటి నుంచి న్యూట్రియంట్ ఫేజ్ బాగుంది,
చిన్నప్పటి నుంచే మెయింటెనెన్స్ చేస్తున్నారు. అరే మా జనరేషన్కి వచ్చిన యాక్నేనే మళ్ళీ మన పిల్లలకు వస్తుందేమో అనే ప్రికాషనరీ మెజర్స్ ఒకవేళ మదర్స్ ముందే తీసుకున్నారంటే వాళ్ళకి చాలా తక్కువ యాక్నే వస్తుందండి. అది అలా చేయడము ఫస్ట్ థింగ్ ఈజ్ మదర్స్కి కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్విరాన్మెంట్లో జరిగే చేంజెస్ మనకు కూడా తెలియదు. ఎందుకు ముందు లేవు ఇలాంటి ప్రాబ్లమ్స్, ఎందుకు ఇప్పుడు వస్తున్నాయి అనేది దాని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తే అసలు వాటర్ చేంజ్ అవుతుందా, ఫేస్ వాష్లో ఏం మార్చాలి, అసలు ఇప్పుడు పిల్లలకి సోప్ వాడకుండా ఎందుకు ఫేస్ వాష్ వాడాలి, ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ చేంజెస్ స్టార్ట్ చేస్తే అప్పుడు మనకి యాక్నే అనేది తగ్గడం, కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి యాక్నే ఒకవేళ ఇది నార్మల్ అనుకోండి, అబ్నార్మల్గా వచ్చే యాక్నే చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే ఒకవేళ వాళ్ళకి ఫుడ్ ఇంటేక్ సరిగా లేదు, ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయి, అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంది, ఇంకా వేరే మినరల్స్ చిన్న చిన్న మినరల్స్ కూడా తగ్గాయి, ప్రోటీన్ ఇంటేక్ బాగలేదు, ఇవన్నిట్లో కూడా మనం గమనిస్తాం వాళ్ళకి చాలా యాక్నే వస్తాయి. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసరికి హార్మోనల్ కండిషన్స్ అండి. ఇప్పుడు చాలామంది ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ అంటే స్పెషల్లీ ఫీమేల్స్లో హార్మోన్స్ చాలా హైప్ అవుతున్నాయి, లేదా పీసీఓడి కండిషన్స్, థైరాయిడ్ కండిషన్స్, ఇలాంటివి పీసీఓఎస్, వీటిల్లో అబ్నార్మల్ యాక్నే అండి. వాళ్ళు ఎంత మెయింటైన్ చేసినా ఒక డ్రై స్కిన్ ఉన్నా కూడా వాళ్ళకి ఆయిల్ ప్రొడక్షనే లేదు మేడం, నాకు అసలు నా టీనేజ్లో లేదు, ఆఫ్టర్ 2025లో నాకు స్టార్ట్ అయిందని చెప్తున్న వాళ్ళని కూడా చూస్తాం. సో వాళ్ళకి ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ విపరీతమైన అబ్నార్మల్ ఆయిల్ ప్రొడక్షన్, స్పెషల్లీ టీ జోన్ అంటాము ఫేస్లో, ఆ ఏరియాలోనే మనం ఎక్కువ ఆయిల్ని చూస్తాం డ్రై స్కిన్ వాళ్ళకు. సో వాళ్ళని అప్పుడు కాంబినేషన్స్ కిందికి తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం. సో ఈ హార్మోనల్ కండిషన్స్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయగలుగుతాం, లేదా వీ కెన్ టేక్ ఎ గైనిక్ సపోర్ట్, ఇవన్నీ చేస్తూ వెళ్తే వాళ్ళని కూడా వీ కెన్ బ్రింగ్ టు ఎ నార్మల్ కండిషన్. దే కెన్ కమ్ అండ్ మెయింటైన్, అరే ఇప్పుడు ముందులా నేను మెయింటైన్ చేయలేకపోయాను, ఇప్పుడు ఐఎమ్ అట్లీస్ట్ మెయింటైనింగ్ మై సెల్ఫ్ అనేది ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది క్లయింట్కి. ఓకే మేడం, యాక్నే గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అయ్యి మేడంతో కన్సల్ట్ అవ్వండి.